అయితే ఏపీఎస్సీ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగి తీరుతుంది అని చెప్తున్న పరిస్థితి. అయితే ఈ డ్రామాలని నిరసిస్తూ విశాఖలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇసుక తోట దగ్గర నేషనల్ హైవే పైన బైఠాయించారు అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేపట్టారు గ్రూప్ 2 అభ్యర్థులు. నేషనల్ హైవేపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఎం డౌన్ డౌన్ అంటూ గ్రూప్ 2 అభ్యర్థులు నినాదాలతో మారుమోగిస్తున్నారు. దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి. చూస్తున్నాం ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ నేపథ్యంలోనే ఈ డ్రామా అంతా నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రామాని పసిగట్టినటువంటి గ్రూప్ 2 విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేశారు. ఇసుక తోట, విశాఖలో ఉన్నటువంటి ఇసుక తోట నేషనల్ హైవే పై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 1000 మందికి పైగా గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. సుమారు గంట నుంచి వారి నిరసన కొనసాగుతుంది. గడిచిన 4 రోజులుగా ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ వద్ద పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ వారి విజ్ఞప్తిని ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశంతో ఒక్కసారిగా సుమారు 1.5 కిలోమీటర్ల మేర పరుగులు తీసి వారంతా నేషనల్ హైవే వద్దకు వచ్చి బైఠాయించి హైవేను దిగ్బంధం చేశారు. పెద్ద ఎత్తున వారి నిరసన గళాన్ని విప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర పూర్తిగా నలుదిక్కుల ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, అవసరమైతే పరీక్షను కూడా బాయ్కాట్ చేస్తాం అనే నినాదాలు కూడా చేస్తున్నారు. ఉద్యమాన్ని విరమించాలి, అలాగే నిరసనను విరమించాలని చెప్పి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా గ్రూప్ 2 అభ్యర్థులంతా ఏమాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే రేపు ఉదయం 10 గంటలకు పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంతటి ఉత్కంఠ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిందు, అనిల్, చూస్తున్న ఒక ప్రతిష్టాత్మక పరీక్ష, దట్టు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ రాయవలసిన వాళ్ళు ప్రభుత్వమేమో సాక్షాత్తు ప్రభుత్వం లేఖ రాస్తే ఏపీఎస్సీ వాయిదా వేయకుండా ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. లాస్ట్ మినిట్ లో ఒక కన్ఫ్యూజ్ స్టేట్ క్రియేట్ చేయడం, ఇదంతా ఖచ్చితంగా బిందు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక డ్రామాకు తెరలేపింది. కనీసం ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఆఖరి నిమిషంలో ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది. దీన్ని గమనించినటువంటి గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, అలాగైనా ప్రభుత్వ తీరుని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రోడ్డుకి నిరసన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు, పట్టించుకోలేనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తా ఉన్నాయి. ఏపీఎస్సీ కార్యాలయానికి కూడా ఉద్యోగులు సమయం అయిపోయిందని వెళ్లిపోవడం, ఎంత నిర్లక్ష్యంగా వారు వ్యవహరిస్తున్నారనేది మనకి అక్కడే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, కనీసం పట్టించుకునేటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఎంత మేర నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం చేతకానితనం కారణంగానే తామంతా ఇలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బాధ్యత వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి బాధ్యత తీసుకోవాలి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నోరు తెరవాలని చెప్పి వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన అయితే కొనసాగుతోంది. బిందు, ఓకే అనిల్. Down, down.